Where are we going? ఆర్వి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇవాళ? చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? పూల్ పేపాకి వెళ్తున్నాం ఇవాళ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ డాడీ స్మార్ట్ మమ్మీ. ఈ బర్త్డేకి మీకు అర్థమైపోయి ఉండాలి మేము ఈరోజు ఏం చేస్తున్నామని. ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టేసాం కదా. సో ఈరోజు పూల్కి వెళ్తున్నాం అనమాట. మేము పూల్ డే. ఇప్పుడే మేము పూల్ దగ్గరికి వచ్చాము. ఇటు సైడ్ ఏమో అడల్ట్ పూల్ ఉంది, అటు సైడ్ బేబీ పూల్ ఉంటుంది, తెలుసు కదా. సో ఇటు సైడ్ ఖాళీగా ఉంది కానీ దీనికి హైట్ ఎక్కువ ఉంటుంది. సో ఆర్వీకి కష్టం అవుతుంది అని బేబీ పూల్ సైడే వెళ్తున్నాము. ఫుల్ ఇవాళ సండే, సో జనం ఉన్నారు బాగా. ఇప్పుడు టైం 5 అవుతుంది. సో ఎండ తగ్గిందని వచ్చాం. వీళ్ళైతే మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉన్నారు. మార్నింగ్ కొంచెం ఎండగా ఉందని మేము రాలే. బేబీ పూల్ ఖాళీగా ఉంది. ఇక్కడ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇవాళ ట్రైనింగ్ మరి ఉందో లేదో. చిన్నపిల్లలు అయితే చాలామంది ఉన్నారు. మారు అయితే ఫుల్ ప్రిపేర్డ్గా అన్నీ తెచ్చుకున్నాం. గో టవల్స్ రెడీ, అదో మా బుడ్డి రెడీ. ఇప్పుడు పూల్లోకి దింపాలి. ఇప్పుడు చూడండి, అసలు అక్కడికి వెళ్ళంగానే ఆర్వీని ఒక్క నిమిషం కూడా పట్టుకోలేము. చెప్పులు ఇప్పేసి ఈ బేబీ పూల్ అంతా మా కోసమే ఖాళీగా ఉంచాం. కూర్చుండిపోతుంది ఇట్లా రాగానే. ఆడేస్తుంది. చూసారు కదా, అసలు ఆర్వీకి వాటర్ అంటే చాలా చాలా ఇష్టము. మేము పూల్కి అంత రెగ్యులర్గా తీసుకురాము, ఎందుకంటే స్కిన్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పి. చాలా రేర్. ఇది ఆర్వీకి సెకండ్ టైం అనుకుంటా మేము నాకు తీసుకురావడం. సెకండ్ ఆర్ థర్డ్ టైం అంతే. ఎక్కువ తీసుకురాము. నాకు భయం, అలర్జీస్ ఏమైనా వస్తాయేమో, అందరూ ఆడుకుంటారు కదా అని చెప్పి. సో ఆర్వీని ఫైనల్లీ పూల్ దగ్గర తీసుకొచ్చాం. అస్సలు ఆగదు, మాట వినది. ఇంకా అసలు వాటర్లో అలా ఆడుతూనే ఉంటుంది. ఏదో దానికి అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చి నన్ను పట్టుకోవద్దు అన్నట్టు తిరుగుతుంది. మేము ఎంత ట్రై చేసినా అసలు చేతిలోకి దొరకదు. చూడండి, తేజ ఫస్ట్ మేనేజ్ చేస్తున్నాడు. అంటే నేను వాటర్లోకి దిగకూడదు, నేను కెమెరానే పట్టుకొని కూర్చోవాలని ముందు ఫిక్స్ అయ్యాను, తేజయే చూసుకుంటాడని. సో వాళ్ళిద్దరు అలా ఆడుకుంటున్నారనమాట వాటర్లో. చాలాసేపు ఆడారు. మేము మొత్తం అదే వీడియో పెడితే బాగోదని కొంచెం మొత్తం తగ్గించి పెట్టాం. కానీ ఈజీగా ఒక 2 hours ఏమో 2-3 hours ఉన్నారు పూల్లోనే ఇద్దరు. చూడండి, మంచిగా కూర్చుంది, అసలు భయం లేదు. జాగ్రత్త. మా లక్ ఆ రోజు బేబీ పూల్లో అసలు ఎవ్వరు లేరు. లేకపోతే అసలు బేబీ పూల్ కూడా ఖాళీ ఉండదు. అక్కడ జస్ట్ అప్పుడే ఫౌంటైన్స్ లాంటివి స్టార్ట్ చేశారు. చూడండి అసలు ఎలా ఆడేసుకుంటుందో. ఏదో రోజు పూల్కి వచ్చి రోజు ఆడుకునే పిల్లలాగా నాకు అన్నీ తెలుసు అన్నట్టు ఆడుతోంది. మాకు భయం వేస్తోంది వెళ్ళిపోతుందేమో అని. ఎంత రింగ్ తెచ్చినా కూడా భయం ఉంటుంది కదా, నీళ్ళల్లో తలకాయ పెట్టేస్తుందేమో అని చెప్పి. బట్ మా భయంలో 0.1% కూడా దానికి లేదు.
పడుతోంది, లేస్తోంది, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు భయం, కొంచెం కూడా భయపడట్లేదు. మమ్మీ లుక్ ఎట్ మమ్మీ. స్విమ్ చేస్తావా ఆర్వి? నీకు స్విమ్మింగ్ వచ్చా? మమ్మీ మమ్మీ నో మమ్మీ. గుడ్ డాడీ, గుడ్ డాడీ. సరుకు చేప పిల్లలా కొట్టుకుంటుంది, దానికి స్విమ్మింగ్ వచ్చి అన్నట్టు. మేము అస్సలు, నాకు రాదు స్విమ్మింగ్, తేజకు కూడా రాదు. మాకు అసలు స్విమ్మింగ్ ఎలా నేర్పించాలో కొంచెం బేసిక్స్ కూడా తెలియవు. కానీ మేము అలా టైర్లో కూర్చోబెడితే దానికి ఏదో వచ్చినట్టు అలా ఆడేసుకుంటోంది. చూసారు కదా మా పూల్ డే ఇలా ఎండ్ అయింది. ఆర్వి సే బాయ్. అటు బస్సు వెళ్తాడు, అది బస్సుని చూస్తుంది, అక్కడ బస్సుని చూస్తూ బాయ్ చెప్తుంది. ఏం చూస్తున్నారా? బాయ్. దానికి అసలు రావాలని లేదు, కానీ మేమే ఫోర్స్గా తీసుకెళ్తున్నాము. యా, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ డాడీ. స్మార్ట్ మమ్మీ. బాయ్.